అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. ఇక నుంచి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను, బుద్ధొచ్చింది అని ఒప్పుకొని దగ్గరకొస్తే రా, లేకపోతే నా గుమ్మంలోంచి బయటికి పో, ఇన్ని మాటలు లేవు నాతో అని వెంకట్రావు గబగబా లేచి వీధి గది తలుపులు బార్లా తీసేశాడు. వెంకట్రావుకి పూర్తిగా నమ్మకం ఆడది తనకై తను ఇల్లు దాటదని, జానకి లాంటిది అసలు దాటదని. అదీగాక అది అర్ధరాత్రి, కటిక చీకటి. లేస్తే ఒక తన్ను, కూర్చుంటే ఒక తన్ను తన్నేవాణ్ణైతే ఒళ్ళు దగ్గర పెట్టుకునే కాపురం చేసేదానివి. నేను పెళ్లి చేసుకున్నది బ్రహ్మచారి వెధవలాగా పడి ఉండటానికి కాదు. రోజు ఈ గొడవలు పనికిరావు నాకు. ఇంట్లో ఉండదలుచుకుంటే నోరెత్తకుండా పడి ఉండు, బయటికి వెళ్ళదలుచుకుంటే తక్షణం బయలుదేరు. నేను తలుపులేసుకుని నిద్రపోవాలి. 10 నిమిషాలు చూసి నేనే గెంటేస్తాను బయటికి అని లోపలి గదిలోకి వెళ్ళి మళ్ళీ మంచం మీద విశ్రమించాడు. జానకి దేహం కొలిమిలో పెట్టినట్టు దహించుకుపోతుంది. వస్తే నా దగ్గరికి రా, లేకపోతే బయటికి వెళ్ళు అంటున్నాడు భర్త. స్త్రీల హక్కులు, శక్తులు నిర్ణయమయ్యే సమయం అది. వాటిని శాశ్వతంగా త్యజించటమో, కాపురాలే త్యజించటమో నిర్ణయమయ్యే సమయం అది. భర్త మీద రోతని, అయిష్టాన్ని గిన్నెలు ముంతలు మోగించడంలోనో, పిల్లల్ని బాధటంలోనో గాక ఆ పశువు దగ్గరికి చేరకుండా ఉండటంలో చూపిస్తే తెలుస్తుంది ఆ కాపురం ఎన్నాళ్ళు నిలుస్తుందో. భార్య ఆ లొంగుబాటుని ఏ రాత్రి ధిక్కరిస్తుందో ఆ రాత్రే దాటాలి గడప. భార్యలు తమ హక్కుల్ని, ఇష్టాల్ని, ఆత్మల్ని, దేహాల్ని ఇచ్చే కదా కాపురాలు నిలబెట్టుకునేది. భార్య అంటే ఎవరు? ఒక జీవితకాలపు దాసి, ఒక జీవితకాలపు వంటగత్తె, ఒక జీవితకాలపు వ్యభిచారిణి. ఆ ముగ్గురు కలిసి ఒక భార్య. దాసి అయితే దాస్యం ఒక్కటే చేస్తుంది, ఆ మిగిలిన హీనత్వాలు చెయ్యదు. వ్యభిచారిణి అయితే వ్యభిచారం ఒకటే చేస్తుంది, మిగిలిన హీనత్వాలు చేయదు. వంటకత్తె అయితే వంట పని ఒక్కటే చేస్తుంది, మిగిలిన హీనత్వాలు చేయదు. అన్ని హీనత్వాలు చేసే భార్య అయిన స్త్రీ దాసి కన్నా, వ్యభిచారిణి కన్నా, వంటగత్తె కన్నా హీనురాలు. పలు రకాల హీనత్వాలకు లొంగని భార్యకి దిక్కెక్కడుంది సంసారంలో? తనకి శరీరం అప్పజెప్పటమో, బయటికి నడవటమో తేల్చుకోమంటున్నాడు జానకి భర్త. జానకి అది అప్పుడు తేల్చుకోవాల్సిన విషయం కాదు, ఎప్పుడో తేల్చేసుకుంది. శరీరం ఖండాలుగా తెగిపోయినా ఆ నీచుడికి లొంగే ప్రశ్న లేదని. తుఫానులో మొక్కలాగా ఉధృతమైన ఆవేశంతో ఊగిపోయింది జానకి. బయటికే పోవాలి. కానీ అర్ధరాత్రి, కారు చీకటి. బయట ఏ ప్రమాదాన్ని ఊహించి క్షణకాలం జంకిందో ఆ ప్రమాదం ఇంట్లోనే ఎదురైనప్పుడు ఇంటికి బయటికి తేడా ఏమిటి? బయట ఆ ప్రమాదం జరక్కపోవచ్చు కూడా. జానకి గదిగుమ్మం దగ్గర నుంచి వరండాలోకి వెళ్ళింది. చేతిలో పెట్టి తీసుకోలేదు. వీధి తలుపులు వేసేసి వస్తుందనుకున్నాడు భర్త. గదిలో మంచం మీద అలాగే పడుకుని తన విజయానికి మురుస్తున్నాడు, గర్విస్తున్నాడు. జానకి వీధి గది దాటే వరకు నెమ్మదిగా నడిచింది. అక్కడి నుంచి ఒక్క పరుగుతో గేటు తీసుకుని చీకట్లో రోడ్డు మీదకొచ్చి పడింది. ఎక్కడా నిలబడలేదు, పిచ్చిది పరిగెత్తినట్టు పరిగెత్తింది. గదిలో కూర్చున్న వెంకట్రావు ఎక్కడా చప్పుడు లేక చుట్టూ నిశ్శబ్దంతో జంకాడు. భయంగా వరండా మీదకొచ్చాడు. వీధి గుమ్మం తలుపులు బార్లా తీసి ఉన్నాయి, గేటు బార్లా తీసి ఉంది. జానకి పెట్టి వీధి గదిలోనే పొందిగ్గా ఉంది, జానకి లేదు. వెంకట్రావు గేటు దగ్గరికి పరిగెత్తాడు. ఎటు చూసినా చీకటి, ఎక్కడా అలికిడి లేదు. రోడ్డు మీద కొంత దూరం పరిగెత్తాడు, ఆ లాగుతో, ఆ గుండుతో, ఆ చీకట్లో ఒక కూనీకోరులాగా.
అతను చూసినంత మేర జానకి జాడ కనబడలేదు. పావుగంటలో వెనక్కి తిరిగి వచ్చి దిమ్మ తిరిగిపోయి కూలబడ్డాడు మంచం మీద. భల్లున తెల్లారింది. జానకి లేని వెంకట్రావు కొంప ఎలా ఉందో చూద్దామని సూర్యుడు అన్ని వైపులా తొంగి తొంగి చూశాడు. ఎక్కడా అలికిడి లేదు. పడగ్గదిలో వెంకట్రావు మంచానికి అడ్డంగా పడి ఉన్నాడు. రాత్రి జానకి ఏ ఇంటి తలుపులో కొట్టి లోపలికి పోయిందేమో. తెల్లారి ఇంటికి రాకపోతుందా అని మినుకు మినుకుమనే భ్రమతో అంతసేపు పడి ఉన్నాడు. భల్లున తెల్లారిన తర్వాత పెళ్ళాం తన గుమ్మాలు గడపలు తన మొహాన్నే కొట్టిపోయిందని నిర్ధారణ అయిపోయింది. అర్ధరాత్రి బయటికి గెంటితే ఆడది ఇల్లు కదులుతుందా అనుకున్నాడు. రెండో పెళ్లి చేసుకుంటానంటే ఆడది జంకకుండా ఉంటుందా అనుకున్నాడు. వందల వేల సంవత్సరాల నుంచి భర్తలకు తెలిసిన మార్గాలన్నీ తొక్కి చూశాడు. భర్తల ఊహలన్నీ అబద్ధాలే, ఎన్నడూ ఊహించిందేదో నిజమైంది. మొహం మీద కనపడని పోటు తగిలి కళ్ళు బైర్లు కమ్మి సగం చచ్చి అలా పడి ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటల వేళ. చదివే పుస్తకం మూసి సత్యం అప్పుడే మూర్తికి ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు. అంతలో ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైతే కిటికీ దగ్గరికి ఒక్క గంతేసి బయటికి చూశాడు. మూర్తి కనబడ్డాడు ఆటోలోంచి దిగుతూ. అవతల పక్క నుంచి వస్తూ జానకి కూడా కనబడింది. అమ్మా, జానకి వచ్చింది అని పెద్ద కేక పెట్టి సత్యం గుమ్మం వైపు దూకాడు. ఇంత హఠాత్తుగా వీళ్ళిద్దరూ వచ్చారంటే ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుందని ఊహించేశాడు. బయటికి పరిగెత్తేప్పటికీ జానకి ఎదురొచ్చింది. ఘోరంగా చిక్కిపోయి కనబడింది. అన్న పక్క నుంచి లోపలికి వెళ్ళింది. ఆటోని పంపించేసి మూర్తి లోపలికి వస్తుంటే సత్యం ఆతృతగా ఏమైంది అన్నట్టు చూశాడు. జానకి ఏమైనా తింటుందేమో చూడు, రైల్లో ఏమీ తినలేదు, చాలా నీరసంగా ఉంది అన్నాడు మూర్తి. జానకి లోపలికి వచ్చేప్పటికి నిద్ర కళ్ళతో లేచి కూర్చున్న సుందరమ్మ జానకిని చూసి కంగారు పడిపోతూ, అదేమిటే అలా ఉన్నావేమిటి, ఒక్కదానివే వచ్చావా, అలా ఉన్నావేమిటి అని గబగబా ప్రశ్నలేసింది. ఒక్క మాటకి జవాబు చెప్పకుండా జానకి నీరసంతో కుంగిపోతూ మంచం మీద కూర్చుంది. ఒక్కదానివి వచ్చావా, ఆయన రాలేదా, ఒంట్లో బాగోలేదా, అంత నీరసంగా ఉన్నావేమిటి అని తల్లి మళ్ళీ ఆదుర్దాగా అడిగింది. జానకి ఊ అని నిస్సత్తువుగా అని ఊరుకుంది. అంతలో సత్యం మూర్తి లోపలికొస్తే జానకితో మూర్తి వచ్చాడని గ్రహించుకుని సుందరమ్మ మరీ ఆశ్చర్యపోయింది. పెట్టి బేడ ఏం తెచ్చుకోలేదా అంది మళ్ళీ కూతురితో సామాన్లేమీ కనపడకపోతే. జానకి ఏం చెబుతుందనని సత్యం కూడా ఆతృతగా చూశాడు. తేలేదు, కుదరలేదు అని జానకి 2 ముక్కలని ఊరుకుంది. కుదరలేదేమిటే అని తల్లి విస్తుబోయి ఏమైనా గొడవలు పెట్టుకొచ్చావా అంది సందేహిస్తున్నట్టు. జానకి కోపమంతా ఒక్కసారి పొంగి నేనే పెట్టుకుంటానా గొడవలు అని మొహమంతా జేవురించుకుని ఉద్రేకంగా చూసింది. లేకపోతే ఏమిటి నీ మాటలు, పెట్టి తెచ్చుకోవటం కుదరలేదంటావేమిటి అని వాదనకి దిగినట్టు మాట్లాడింది తల్లి. సత్యం అడ్డొచ్చి సర్లేమ్మా తర్వాత చెప్తుందిలే, ఇప్పుడే మాట్లాడాలా అదంతా అని తల్లిని ఊరుకోబెట్టి, జానకి కాళ్ళు కడుక్కురారాదు, మీ ఇద్దరికి అన్నాలు పెట్టేస్తాను అన్నాడు. మూర్తిగారికి పెట్టు, నేను స్నానం చేయాలి, 3 రోజుల నుంచి స్నానం లేదు, రోతగా ఉంది అని నీరసంగా లేచింది జానకి. 3 రోజుల నుంచి స్నానం లేకపోవడం ఏమిటి అన్నట్టు సత్యం మూర్తివైపు ఆశ్చర్యంగా చూశాడు. అన్నం చాలదు, బియ్యం కడిగి పెడతానుండండి, వేడన్నం తింటారు అని తల్లి లేవబోతుంటే సత్యం కోప్పడి, నువ్వు లేవాలా, నేను లేను, నేను చేయనా, కాసేపు పడుకో అని వంటింట్లోకి వెళ్ళి గబగబా స్టవ్ వెలిగించి బియ్యం కడిగి పడేసి మూర్తి దగ్గరికి పరిగెత్తాడు. ఏమైంది అసలు మూర్తి? ఇక్కడ వద్దులే అని మూర్తి బయటికి దారి తీశాడు. ఇద్దరూ గేటు దగ్గర నుంచున్నారు.
రాత్రి జరిగింది జరిగినట్టు చెప్పుకొచ్చాడు మూర్తి. రాత్రి అర్ధరాత్రి దాటే వరకు కొంతమంది వర్కర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు మూర్తి. అప్పుడే వాళ్ళు వెళ్ళారు. మూర్తి ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ఎవరో గేట్ తీసిన చప్పుడైతే వర్కర్స్ ఎవరైనా వెనక్కి వచ్చారేమోనని వెంటనే బయట లైట్ వేసి తలుపు తీశాడు. జానకి నుంచుని ఉంది. నిర్ఘాంతపోయాడు. ఇంత అర్ధరాత్రి వచ్చిందేమిటని కంగారు పడ్డాడు మొదట. ఏదైనా జబ్బు చేస్తే వచ్చిందేమో అనుకున్నాడు. మళ్ళీ మనిషిని చూస్తే నిజంగా జబ్బు చేసిన మనిషిలాగే కనబడింది. కళ్ళు ఎర్రబడి తలంతా చెదిరిపోయి బట్టలన్నీ చుట్టుకుపోయి నీరసంగా జ్వరంతో తూలిపోతున్నట్టు కనబడింది. చలి కుదుపుతో వణుకుతున్నట్టు గజగజ వణుకుతోంది. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. మూర్తిని చూసి చూడగానే, రిక్షా అతనికి డబ్బులివ్వండి, నా దగ్గర లేవు. గేటు దగ్గరున్నాడు. 10 రూపాయలు ఇవ్వండి. కాదు, 20 రూపాయలు ఇవ్వండి. మా అన్నయ్య మీకు ఇచ్చేస్తాడు. ఎంత ఇచ్చినా ఇవ్వండి అంది గబగబా ఆవేశంగా. ఇంట్లో ఏదో జరిగిందని మూర్తికి అర్థమైపోయింది. ముందు నువ్వు లోపలికి రా, కూర్చో ఇక్కడ. అతన్ని నేను పంపిస్తాలే, కూర్చో నువ్వు అని జానకి కుర్చీ చూపించి మూర్తి లోపలికెళ్ళి డబ్బు తీసుకుని రిక్షా అతని దగ్గరికి వెళ్ళాడు. అతని చేతిలో నోట్లు పెడుతూ, ఇంత అర్ధరాత్రి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చావు, చాలా మంచిగా ప్రవర్తించావు అని అతని వివరాలన్నీ తెలుసుకొని తను డాక్టర్నని ఎప్పుడైనా అవసరమైతే తన దగ్గరికి రమ్మని చెప్పి అతన్ని పంపించేసి లోపలికొచ్చాడు. జానకి చాలాసేపు మాట్లాడలేదు. మంచినీళ్ళు అడిగింది. మూర్తి కంగారుగా తెచ్చిచ్చాడు. కొంతసేపటికి మూర్తే అతను ఊళ్ళో లేడా అని అడిగాడు. ఆ మాటకి జవాబు చెప్పడం ఇష్టం లేనట్టు, నేను ఇక్కడ ఉండనండి, మా ఊరు వెళ్ళిపోతాను అంది. మూర్తి కొంచెంసేపు ఊరుకుని పూర్తిగా వెళ్ళాలనా అన్నాడు. వెళ్ళిపోతాను అంది. బాగా ఆలోచించుకున్నావా అనబోయి చప్పున ఊరుకున్నాడు. బాగా అంటే ఎలాగా? తనకి చేతనైనట్టు ఆలోచించింది, తనకిష్టమైనట్టు ఆలోచించింది. అంతకన్నా బాగా ఏమిటి? ఎవరికి బాగా? అసలేం జరిగింది అని మూర్తి అడగలేదు. ఫలానా సంగతి జరిగిందని చెబితే మాత్రం అదొక్కటే అసలు కారణం అవుతుందా? అయితే పొద్దున్నే వెళ్తావా? నేనొక్కదాన్నేనా? మీరు కూడా రావాలి. నేనొచ్చి బండెక్కిస్తాగా. జానకి భయపడిపోతూ, కాదండి, అతను కూడా బండెక్కి అని భయంగా చూసింది. సరే, నేనొస్తాలే, రేపు పొద్దున్నే వెళ్దాం. పడుకో కాసేపు. అనవసరంగా భయపడకు, నేను తీసుకెళ్తాగా అని చాలాసార్లు చెప్పి మూర్తి లోపలికి వెళ్ళి తల్లిని లేపి సంగతి చెప్పాడు. కొంచెం అన్నం తినమంటే తనకేమీ అక్కర్లేదంది జానకి. పక్క చూపిస్తే పడుకుంది. చాలా నీరసంగా ఉన్నావు, ఒంట్లో బాగుందా అని మూర్తి మళ్ళీ పలకరిస్తే, నా ఒంట్లో అని ఏదో చెప్పబోయి హఠాత్తుగా ఆగి, నీరసంగా ఉందంతే అని మళ్ళీ పడుకుంది. ఇంత రాత్రి రావటం ఏమిటి జానకి? ఎంత ప్రమాదం ఇది అంటే, ఇంతకన్నా ప్రమాదం అక్కడ అంది. పోనీ విశాలాక్షి గారింట్లోకి వెళ్ళకపోయావా? ఏమో, మీ దగ్గరికి వచ్చేయాలనుకున్నాను. 2 రోజుల కిందటే రావాల్సింది, తెలివి తక్కువగా చేశాను అంది ఆవేశంగా. మూర్తి దగ్గరికి శేషుని పంపటం, తర్వాత హఠాత్తుగా తిరుపతి ప్రయాణం అన్నీ పొడి పొడిగా చెప్పింది. అవును, శేషు 2-3 సార్లు వచ్చాడని మా అమ్మ చెప్పింది నేను రాగానే. కానీ అప్పటికే రాత్రి 10 దాటింది. అప్పుడు వస్తే బాగుండదని ఊరుకున్నాను. వచ్చినా నువ్వు ఉండేదానివి కాదన్నమాట. సరేలే, మంచి పని చేశావు అన్నాడు మూర్తి. తెల్లారి ట్రైన్కి ఇద్దరం బయలుదేరి వచ్చేసాం అన్నాడు మూర్తి రాత్రి జరిగింది చెప్పటం పూర్తి చేస్తూ. సత్యం మొహం సంతోషంతో కలకల్లాడిపోయింది. అయితే పూర్తిగా వచ్చేసిందన్నమాట, అంతేగా అన్నాడు చిరునవ్వుతో. అంతేనేమో, చాలా పట్టుదలగా ఉన్నట్టుంది. కొట్టాడేమో దొంగ రాస్కెల్. అసలు వెళ్ళనే వెళ్ళనందా? సరిగా చెప్పు అని సత్యం మళ్ళీ ఉత్సాహంగా అడిగాడు. మూర్తి మళ్ళీ చెప్పి, అది సరే, జానక్కిప్పుడు 2వ నెలట,
అది పోవడానికి మందులేమన్నా ఉంటాయా అని రైల్లో అడిగింది అన్నాడు. సత్యానికి వెంటనే అర్థం కాక, 2వ నెల మందు అడిగిందా? ఓహో అదా, మందెందుకు అని కంగారు పడిపోయాడు. అసలు ఎలా అడిగింది, ఏమని అడిగింది, ఎప్పుడు అడిగింది అని ప్రశ్నలు గుప్పించేశాడు. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అడగాలని చూస్తుంది అనుకుంటాను. ఇందాకే కాసేపటికి రైలు దిగుతామనగా నా మొహం చూసి చూసి 2వ నెల అయితే పోవడానికి మందులుంటాయా అండి అంది. నేను వెంటనే అర్థం చేసుకుని, నీకేనా మందెందుకు అన్నాను. నాకు ఇష్టం లేదు అంది. ఇష్టం లేదా అన్నాను ఆశ్చర్యంగా. అతనంటే నాకు అసహ్యం అంది. ఎంత కోపంగా అందో సత్యం. నేనిక మాట్లాడలేదు. మూర్తి చెప్తుంటే సత్యం కళ్ళు మిలమిల్లాడాయి. వెళ్ళదిక పూర్తిగానే వచ్చేసింది. మందు సంగతి ఏమన్నావు మరి? చూద్దాంలే అన్నాను. మళ్ళీ అడగలేదు తను. ఏం చేద్దాం మరి? ఆలోచిద్దాంలే, అమ్మకి చెప్తాను అని లోపలికి పరిగెత్తబోయాడు సత్యం. ఈ సంగతి చెప్పకు అప్పుడే. ఏం? జానకితో ఇంకోసారి మాట్లాడదాం. అప్పుడే ఇవన్నీ చెప్తే పెద్దవాళ్ళు కంగారు పడిపోతారు. సరేలే అని సత్యం ఉత్సాహంగా లోపలికి పరిగెత్తాడు. తల్లి పడుకున్న మంచం అంచున కూర్చుని కొంచెం కంఠం తగ్గించి, రాత్రి 1 వేళప్పుడు ఒక్కత్తి రిక్షాలో మూర్తి వాళ్ళ ఇంటికి వచ్చేసిందట అని మొదలుపెట్టి అంతా చెప్పుకొచ్చాడు తల్లికి. అంతా చెప్పి చివరికి ఎంత ఏడిపించాడో వాడు. లేకపోతే అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి పరిగెత్తుకొస్తుందా? అసలేం జరిగిందో మూర్తికి కూడా తెలియదట. ఇక్కడికి తీసుకొచ్చేయమంటే తీసుకొచ్చేశాడు. అతనికి ఎప్పుడు బోలెడు పనులుంటాయి. అయినా జానకి భయపడుతోందని తనే స్వయంగా తీసుకొచ్చాడు అన్నాడు. నిర్ఘాంతపోతూ వింది తల్లి. కూతురి వాలకం చూడగానే అనుమానం వచ్చింది కానీ అంత పని జరిగి ఉండదులే అనుకుంది. తీరా కూతురు కాపురం వదిలిపెట్టి వచ్చేసిందంటే కొండంత విపత్తు మీద పడిపోయినట్టు కొయ్యబారిపోయి కూర్చుంది. తల్లి మొహం చూస్తే జాలేసింది సత్యానికి. నువ్వేం బాధపడకమ్మా, జానకి సుఖంగా ఉన్నందుకు సంతోషపడాలి మనం. అన్నం ఏమైందో చూసొస్తానుండు అని వంటింట్లోకి పరిగెత్తాడు. చెల్లెలు చేసిన పని గురించి ఆలోచిస్తుంటే చెప్పలేనంత సంతోషంగా, ఆశ్చర్యంగా ఉంది సత్యానికి. కడుపుతో ఉండి కూడా వాణ్ణి వదిలిపెట్టి వచ్చేసింది. ఎంత తెగింపో! పైగా కడుపు ఉంచుకోకూడదనుకుంటోంది. పట్టుదలంటే అలా ఉండాలి. మనసు ఘోరంగా గాయపడితే ఎలాంటి వాళ్ళైనా కళ్ళు తెరుస్తారు. ఎంత క్షోభ పెట్టేశాడో, సిగ్గొచ్చేలా చేసిందిలే. ఏం సిగ్గొస్తుంది వెధవకి? రేపు ఈ పాటికి 2వ పెళ్ళాన్ని తీసుకొస్తాడు. పెళ్ళాలకు కరువా? ప్రతి వెధవకి పెళ్ళాలు మాత్రం దొరుకుతారు. ఉరి తీసేయాలి దొంగ వెధవల్ని. జానకి పాత బట్టల పెట్టెలోంచి పాత లంగా, పాత జాకెట్టు, తల్లి చీర తీసి పట్టుకెళ్ళి స్నానం చేసి వచ్చింది. ఉతికిన బట్టలు ఆరేసి తల దువ్వుకుంటూ వాకిట్లో నిలబడింది. జానకి ఇంట్లోనూ వాకిట్లోనూ తిరుగుతుంటే ఇల్లు వాకిలి కలకల్లాడిపోతున్నట్టు అనిపించింది సత్యానికి. ఎంత ఆత్మాభిమానంతో ప్రవర్తించిందో అనుకున్నాడు మళ్ళీ. జానకి లాంటి మనిషి అంత తెగింపు చేయగలదని సత్యానికి పెద్దగా నమ్మకం లేదు. పాపం సరిగా అర్థం చేసుకోలేకపోయానే అని చాలా కించపడ్డాడు. తనని నమ్మి వచ్చేసింది. పూర్వం కన్నా ఎంతో బాధ్యతగా ప్రవర్తించాలి తను. ఏ క్షణంలోనూ జానకి మనసుకి కష్టం కలగకుండా ప్రవర్తించాలి. వాకిట్లో నుంచిన జానకిని అలా చూస్తుంటే తను తండ్రి అంత వాడైనట్టు, జానకి తన కూతురైనట్టు చాలా గాఢంగా అనిపించింది సత్యానికి. నిజంగా ఈనాడిలా జరిగినందుకు తండ్రి ఉంటే ఎంతో ధైర్యంగా ప్రవర్తించేవాడు. తల్లికా చొరవ లేదు కానీ తండ్రి దారి వేరు. జానకి చిన్నప్పుడే పెళ్లి చేసి ఆ ఒక్క తెలివి తక్కువ పని ఎందుకు చేశాడో కానీ పిల్ల సుఖంగా బతకడం లేదని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఊరుకునేవాడు కాదు. కష్టమో సుఖమో అక్కడే పడి ఉండు అని చస్తే అనేవాడు కాడు.
అలాంటి తండ్రి లేడు కాబట్టి ఇప్పుడు తనే తండ్రి జానక్కి. తల్లి ఎలాగా ధైర్యంగా ఉండదు, తను ధైర్యంగా ఉండకపోతే జానకి ఏం ధైర్యం ఉంటుంది? జానకి జీవితాన్ని బాగు చేయాల్సిన బాధ్యత అంతా తనదేననిపించింది సత్యానికి. బాగు చేయటం అంటే ఏముంది? దాని కాళ్ళ మీద అది నిలబడేటట్టు చేయటం, దాని తలకాయతో అది ఆలోచించేటట్టు చేయటం. అసలు అది ఇప్పటికే ఆలోచిస్తోంది, ఇక ఒకళ్ళు చెప్పేదేముంది? అయినా తను చాలా జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే ఆడపిల్ల జీవితం అంటే మాటలు కాదు. పెళ్లి చేసుకున్న వాణ్ణి వదిలేసి బతకటం అంటే మాటలా? ఇదేమిటి ఇలా ఆలోచిస్తున్నానేమిటి? ఇన్నాళ్ళు అది రావాలి రావాలి అనుకునేవాణ్ణి, ఇప్పుడు ఇలా బెదురుతున్నానేమిటి? ఛీ, బెదరటం కాదు, జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నానంతే. అలా అనుకునేప్పటికీ కొంత ధైర్యం వచ్చి చిరునవ్వుతో మొహం వెలిగింది సత్యానికి. కిటికీలోంచి జానకిని చూస్తూ, ఎండలో ఎందుకు, లోపలికొచ్చి కూర్చుని దూకోరాదు అన్నాడు ఆప్యాయంగా. చలిగా ఉందని నుంచున్నాను. అమ్మ చీర కట్టుకున్నావేం? ఓహో, బట్టలు తెచ్చుకోలేదు కదూ, అందుక బట్టలు ఉతికేశావు. ప్రయాణం చేసి వచ్చి నీకెందుకా శ్రమ, నేను ఉతికేవాణ్ణిగా తర్వాత. అన్నం అయిపోయింది, వచ్చేయి, ఇద్దరికీ పెట్టేస్తాను అని పళ్ళాలవి తీసే పని ప్రారంభించాడు. జానకి తల దూకోవటం పూర్తి చేసి జడ అల్లుకొని లోపలికొచ్చింది. కాపురం వదిలేసి వచ్చి తెల్లచీర కట్టుకుని తిరుగుతున్న కూతుర్ని అయోమయంగా చూస్తూ బొటబొట కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది తల్లి. ఏడుస్తున్న తల్లిని చూసి జానకి కోపంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. నీ బట్టలు కొనడానికి రేపెళ్దాం అన్నాడు సత్యం అన్నం పళ్ళెం చెల్లెల ముందు పెడుతూ. పర్వాలేదు, అంత తొందరేముంది అంటూ అన్నం ముందు కూర్చుంది. ఆ వాసనకే కడుపులో తిప్పింది. ఓర్చుకోవాలని చూసింది కానీ సాధ్యం కాక, అబ్బా నాకు బాగోలేదు, తీసేయి అని లేవబోయింది. పాలు తాగు కొంచెం అన్నాడు మూర్తి. ఇవ్వనా, వెచ్చబెట్టనా అన్నాడు సత్యం ఆతృతగా. ఇప్పుడొద్దు అని లేచి వెళ్ళిపోయింది. గదిలో తల్లి మంచం మీద పడుకుని చిన్నపిల్లలాగా 2 నిమిషాల్లో నిద్రపోయింది. అన్నం తింటున్న మూర్తితో సత్యం కంఠం తగ్గించి సంభాషణ సాగించాడు. 2వ నెలంటే ప్రెగ్నెన్సీయేనా? ఇంకేదన్నా కారణం ఉంటే కూడా అలా అవుతుందా? చాలా కారణాలు ఉండొచ్చు కానీ తన లక్షణాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. అలాగైతే అది తీసేసుకోవటం ఎలాగా? ఆపరేషన్ చేయాలా? తీసేసుకోవటం ఎందుకు? ఇష్టం లేదన్నావుగా. మూర్తి కొంచెం ఆగి బయటికెళ్ళి మాట్లాడదాంలే అన్నాడు. భోజనం అయ్యాక ఇద్దరు బయటికి బయలుదేరుతుంటే సుందరమ్మ లేచి వచ్చి ఏడుపు కంఠంతో అసలేం జరిగిందండి అని మూర్తిని అడిగింది. మూర్తి కొంచెం నవ్వి, నన్ను అండి అనటం ఏమిటి పెద్దమ్మగారు, మీ సత్యం లాంటి వాణ్ణి మూర్తి అనండి, బాగుంటుంది. అసలేం జరిగిందో నాకు తెలీదండి అని సత్యానికి చెప్పిందే పూసగుచ్చినట్టు మళ్ళీ చెప్పాడు మూర్తి. అంతా చెప్పి, అంతకన్నా నాకు తెలీదండి, 2 రోజులు పోతే తనే చెప్తుందేమో అన్నాడు. మూర్తి మాటల్లో ఏమీ ఆశ దొరక్క, అయితే ఇద్దరికీ తెగతెంపులేనా అంది సుందరమ్మ కుంగిపోతూ. అంతే అని సత్యం తలగిరేశాడు. నువ్వుండు అని తల్లి సత్యాన్ని విసుక్కుని మూర్తిని జవాబు చెప్పమన్నట్టు చూసింది. తెగతెంపులేనా అంటే మనమేం చెప్పగలమండి, జానకి అభిప్రాయం అలాగే ఉన్నట్టుంది అన్నాడు మూర్తి నెమ్మదిగా. దాని మొహం దానికేం తెలుసండి, చిన్నపిల్ల. అదెంత చేస్తే అంతేనా? దాన్ని తీసుకురావటం మీ తప్పన్నట్టు నిష్ఠూరంగా చూసింది సుందరమ్మ మూర్తిని. తల్లి ధోరణికి సత్యానికి కోపం వచ్చి, చిన్నపిల్ల కాపురం వదిలిపెట్టడానికి చిన్నపిల్ల అయింది కానీ కాపురం చేయడానికి చిన్నపిల్ల కాలేదేం? ఎప్పుడో 3 ఏళ్ల కిందటే దాన్ని కాపురంలో పడేశారు. ఆనాడు చిన్నపిల్ల కాలేదా? ఇప్పుడే చిన్నపిల్ల అంటున్నావు. ఆనాడు ఇంకా చిన్నపిల్లగా?
అంత చిన్నపిల్లకి పెళ్ళి ఎలా చేశారు అని దడదడ ప్రశ్నలు గుప్పించేశాడు. అయ్యో 16 ఏళ్ళకి పెళ్లి చేశాం, 16 ఏళ్ళకి పెళ్లి చేసుకునే ఈడు కాదు అని తల్లి విస్తుబోయింది. 16 ఏళ్ళకి పెళ్లి చేసుకునే ఈడైతే 19 ఏళ్ళకి మొగుడిని వదిలేసే ఈడు సరేనా అని సత్యం నిర్లక్ష్యంగా తలగిరేశాడు. ఇదిగోనండి ఇలాగే మాట్లాడతాడు, నోరు తెరిస్తే ఇలాంటి వితండాలే అని సుందరమ్మ మూర్తిని బేలగా చూసింది. నేనెంత న్యాయంగా అడిగినా వితండవాదమే నీకు, నేను అడిగేది పట్టించుకోవు. పిల్ల సుఖపడుతుందని బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే అది తప్పేనా చెప్పండి? సత్యం మూర్తిని నోరెత్తనివ్వకుండా చాలా సుఖపడిందిలే పిల్ల, చూస్తున్నాగా దాని సుఖం అన్నాడు వెక్కిరింతగా. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.